ఎంతకి ఎస్ఐ ఏంది బావగారు ఎన్ని వివరాలు అడుగుతున్నారు? ఏం లేదయ్యా, కులం కాని పిల్లని కోడల్ని చేసుకున్నంత మాత్రాన, కట్నం తీసుకోనంత మాత్రాన గొప్పేనా అని ప్రతిపక్షాల వాళ్ళు నన్ను పొడుచుకు తినేస్తున్నారు. కుక్కలు మరగడం కాకులు అరవడం మామూలే కదండి. కావచ్చు, అందుకే వాళ్ళ నోళ్లు మూయించదలుచుకున్నా. నోట్లో మట్టి కొట్టా? కాదు, నీ కూతురు, అదే నా కోడల పేరిట 5 నక్షత్రాల హోటల్ కట్టిస్తాను, 5 కోట్ల ఖర్చుతో. ఇంకెప్పుడు అదాట్న కూడా ఇట్టాటి మాటలు చెప్పమాకండి, గుండె ఆగిపోద్ది. ఇంతకీ ఏ ఊళ్ళో కట్టిస్తున్నారు? ఏ ఊళ్ళో ఏంటయ్యా, ఈ ఊళ్ళోనే. యాడా? నీ వాడలో. ఆడ మా పాకలున్నాయి కదండి. పీకించే నీ పరపత్తో. అప్పుడు నీ కూతురు 5 కోట్ల రూపాయలకి వారసురాలు. 5 రూపాయలకి రోజు కూలికెళ్లే 7 కొండల కూతురు సరస్వతి 5 కోట్లకి అధిపతి. ఎలా ఉంది మన ప్లాన్? హోటేలు కట్టించేంత వరకు బాగానే ఉందండి. మీ వాడలో అన్న మొక్క ఉందే, అది శాపముల్లే మింగుడు పడ్డం లేదండి. 7 కొండలు నా ఆలోచనలు ఆచరణలోకి వస్తే నీ కూతురు సంతోషపడుతుందయ్యా. నిజమేనండి, కానీ నా కూతురు కళ్ళల్లో సంతోషం చూడడం కోసం 300 మంది పేదాల కళ్ళల్లో నీళ్లు నేను చూడలేనయ్యా. 7 కొండలు బాగా ఆలోచించుకో. ఇక ఆలోచించే పనే లేదండి. ఇవాళ మీరు చెడగొట్టిన నా బుర్ర బాగుపడాలంటే దీని అమ్మ ఈ మొత్తం కొట్టేయాల్సిందే. వస్తానండి. ఇదా బావగారు, నువ్వు ఏమాడింది పేదాడితో, పేరాసున్నాడితో కాదు, అది జ్ఞాపకం పెట్టుకో. ఏమిటి, మా నాన్న చేత ఆ పాకలన్నీ ఖాళీ చేయిస్తే అక్కడ నా పేరు 5 స్టార్ హోటల్ కట్టిస్తారా? అవును. ఇది నా మీద ప్రేమ లేక మీ మనసులో స్వార్థమా? సరస్వతే. అవును, నన్ను పెళ్లి చేసుకుంటే పేదవాళ్ళ సహకారం పొందొచ్చు అనుకున్నారు. ఇప్పుడు కట్నం తీసుకురాకుండా మీ అంతస్తుతో సరితూగని ఈ సరస్వతితో వ్యాపారం చేసి లాభాలు గడించాలనుకుంటున్నారు. నార్మల్. మీ నీచమైన బుద్ధి పద్మ మీద చెయ్యి వేసిన రోజు తెలుసుకున్నానండి. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. పాకల్లోంచి వచ్చింది కదా, కొట్టినా తిట్టినా పడుంటుందిలే అనుకుంటున్నారేమో. ఈ సంగతితో మీ నాన్నగారితోనే తెలుసుకుంటాను. కద్దరు బట్టలు వేసుకుంది లాంటి కపటి వేషాలు వేయడానికి నా నిలదీసి అడుగుతాను. చూసారా బావగారు, చూసారా మీ కొడుకు నిజ స్వరూపం చూసారా? నీచుడా, కోడలన్న జ్ఞానం కూడా లేకుండా చేయి చేసుకుంటావా? మళ్ళీ మా నాన్న మీద నోరు జారావంటే నిన్ను నిలువునా పాతి పెడతాను. నన్ను కాదు పాతి పెట్టేది, మిమ్మల్ని, మీ పరువు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద నేను పాతి పెడతాను. మీ దుష్ట రాజకీయాన్ని 10 మంది ముందు నేను పాతి పెడతాను. ఏం కూసావే? ఇవి కారుకూతలు కాదు, కడుపు మండిన మాటలు. పెద్ద మనిషిగా చలామణి అయ్యే ఈ చంద్రశేఖరరావు నిజ స్వరూపాన్ని బయట పెడతాను. ఏ పేదవాళ్ళ ఓట్లు ఈయన నాయకుడిని చేశాయో ఆ పేదవాళ్ళ చెప్పులతో కొట్టిస్తాను. ఈ రోజు నీ ప్రాణం తీయింది వదిలిపెట్టను. నువ్వు కొట్టినా నరికినా నిజాన్ని నేను బయట పెట్టే తీరుతాను. ఎంత ధైర్యమే నీకు? దీని దుంపదగా ఇది చచ్చిందిరా. ఇప్పుడు ఎలా నాన్నా? నువ్వు కిందకెళ్ళి కిరసనాలు తీసుకురా, శవాన్ని తగలెట్టి ఆత్మహత్య చేసుకుందని చెప్దాం. మన ఇంట్లో కిరసనాలు ఎక్కడిది? అన్ని గ్యాస్ స్టవ్లే కదా. కారులో పెట్రోల్ ఉంటుంది, తీసుకురా, త్వరగా వెళ్ళు.
అమ్మ సరస్వతి. గుండె దిట తీసుకో ఏడుకొండలు. సరస్వతి ఇంత పనిచేస్తుందని మనం కలకన్నావా? రేయ్ రేయ్, నువ్వే నా బిడ్డను పోటాన్ని పెట్టుకుంటావురా? ఏడుకొండలు ఏమిటి నువ్వు అంటున్నది? రేయ్, రాత్రి నన్ను బాగా తాగించి మన పాకలన్నీ ఖాళీ చేపిస్తే నా కూతురు పేరున హోటల్ కట్టిస్తానన్నాడు రా. అందుకు నేను ఒప్పుకోలేదని నా బిడ్డను చంపేశాడు రా. పొరపాటు పడుతున్నావు ఏడుకొండలు. తన పేరు హోటల్ కట్టించడానికి నువ్వు ఒప్పుకోలేదని మాత్రం తగలపెట్టుకుని తనే చచ్చిపోయింది. నా మాట నమ్ము. రే, అబద్ధం ఆడమాక. నువ్వే నా కూతురుని అన్యాయంగా చంపేశావు. నిన్ను నీ కొడుకుని చంపేసి నీ కొంపలోనే తగలబెడతాం, చూసుకోరా. ఒరే చిమోత్రే, అబ్బన్న రండ్రా, చూస్తారేంట్రా? ఇన్స్పెక్టర్ గారు, మా ప్రాణాలు కాపాడండి. ఈ మంద మా ప్రాణాలు తీస్తుంది. మిస్టర్ రఘు, ఈవిడ మీ భార్య కదూ? అవును సార్. ఎలా చనిపోయింది? ఆత్మహత్య చేసుకుంది. మీరుండండి, అతన్ని చెప్పనివ్వండి. ఆత్మహత్య చేసుకుంది సార్. బాబు, అన్న అబద్ధాలు బాబు. ఈ దొంగడుపులు మీరు నమ్మమాకండి. ఈ నాయలు ఇద్దరు కలిసి నా కూతురు చంపేశారు బాబు, చంపేశారు. మిస్టర్ రఘు, మీరు నాతో పాటు స్టేషన్కి రావాలి. నువ్వు కూడా రావయా? కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. కమాన్. తమ్ముడు రా. చూసావా, నీకోసం అక్కొచ్చింది. సంతోషం. ఏరా, నా మీద కోపంగా ఉందా? ఎందుకు? నా విధి నేను నిర్వర్తించాను, నీ డ్యూటీ నువ్వు పూర్తి చేసావు. సరే సరే, జైలు ముందు వాదన ఎందుకు కానీ రా, ఇంటికి పోదాం. నేను ఆ ఇంటికి రాను. ఒరే ఒరే ఒరే, అక్క మీద కోపం కడుపులో పెట్టుకోలే కదా ఇలా మాట్లాడుతున్నావు? కాదు, ఈ రోజు నుంచి నేను నేనుగా బ్రతకదలుచుకున్నాను. అంత ప్రయోజకుడివయ్యావా? ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను కదా. అయిన వాళ్ళందరికి దూరం అయి నువ్వు సాధించేదేమిటి? నీకు తలవంపులు తీసుకురాను. వేరుగా ఉన్నందువలన నా వ్యక్తి స్వాతంత్రాన్ని నేను కాపాడుకున్న వాడిని అవుతాను. కుటుంబం కంటే నీకు ఆదర్శాలే ముఖ్యమా? ముఖ్యమే కాదు, ప్రాణం కూడా. అలాగైతే మా ఇంటికి రారా. మహాలక్ష్మి, కారెక్కు. అది కాదక్క. కోర్టులోనే తిక్క సమాధానాలు చెప్పినవాడు ఇక్కడ సక్రమంగా మాట్లాడతాడా? రవి, నేను కన్న తల్లిని కాకపోయినా తల్లిలా పెంచాను. మిమ్మల్ని దండించే హక్కు, దగ్గర తీసుకునే బాధ్యత నాకే ఉంది. ఆ సంగతి మర్చిపో. హాయ్ రవి. హలో పద్మ. Come on. Come on. అక్క, ఈ పిల్లే కదక్క ఆ రోజు కోర్టులో తమ్ముడు ముద్దు పెట్టుకున్నాడని చెప్పింది. అంత లోపలనే ఎలా కలిసింది, ఎలా తమ్ముడిని వల్ల వేసుకుంది? అమ్మో అమ్మో, ఇది కలికాలం అక్క. అసలు ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు అనుకో. పద. ఊరికేట్టుకోండి. జరిగిందంతా నాకు తెలిసింది. అమాయకురాలైన సరస్వతి ప్రాణాలు తీసిన వాళ్లను నేను ఊరికే విడిచిపెట్టాను. వాళ్ళంతా చూస్తాను. వాళ్ళని మనం ఏం చేయలేం బాబు. వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, అధికారం ఉంది. నా మీద అభిమానంతో నువ్వు సిక్కులో పడమాకై. మన దగ్గర అధికారం లేకపోయినా నిజాయితీ ఉంది, డబ్బు లేకపోయినా గుండె ధైర్యం ఉంది. అదే చనిపోయిన సరస్వతి ఆత్మకు శాంతిని కలిగిస్తుంది. ఎప్పుడు నిన్ను నేను అనుమానిస్తున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఎస్. లేకపోతే ఇంతవరకు కేసు ఎందుకు ఫ్రేమ్ చేయలేదు? ఆ చంద్రశేఖరరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? తగిన సాక్ష్యాధారాలు దొరకలేదు గనక. ఏ, నా తమ్ముడిని అరెస్ట్ చేయడానికి మాత్రం సాక్ష్యాలు దొరికాయా? మొయ్, మూసుకో. ఎందుకు ముయ్యాలి, ఎందుకు ముయ్యాలి అంటాను. ఆ ఎంపీ గడు మన ఇంటికి వచ్చాడు రా. మీ బావకేమో లంచం ఇవ్వబోయాడు. నన్ను చూసి భయపడి ఈయన డబ్బులు తీసుకోలేదనుకో. హుసే హుసే, మధ్యలో నన్ను ఆపారంటే నా నోరు అసలే మంచిది కాదు, మీరు ఊరుకోండి. ఏ, నువ్వు లంచం తీసుకున్నంత మాత్రానే ఈ దేశం కొట్టిపోయిందా? నాకు సర్టిఫికెట్ ఇచ్చేదా డాక్టరే కదా అని చెప్పి వెళ్ళిపోయాడు రా. ఓసి నీ అమ్మ కడుపు మాడా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు విని మీ తమ్ముడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీకను నొక్కేశాడనుకో. పీడ విరగడైపోతుంది. ఓర్ దేవుడో, ఉన్న కేసే తెమలకు తెస్తుంటే ఇంకో మర్డర్ కేసా? నా వల్ల కాదు. 303, 404. అబ్బబ్బా, ఇది ఇల్లండి, స్టేషన్ కాదు. ఓ సారీ సారీ. ఎంపీ చంద్రశేఖరరావు కోడలు హత్య చేయబడలేదు, ఆత్మహత్య చేసుకుందని కదూ ఈ కాగితాల్లో నువ్వు సర్టిఫై చేసింది? అవును. నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకున్నావో వాడికి ఫోన్ చేసి నేను దొంగ సర్టిఫికేట్ ఇవ్వలేను అని చెప్పు.
హలో, నేను డాక్టర్ సోమసుందరాన్ని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు అబద్ధపు సర్టిఫికేట్ నేను ఇవ్వలేను. మీరిచ్చిన డబ్బు మా కాంపౌండర్తో పంపిస్తున్నాను. కంగారు పడకండి డాక్టర్ గారు, నేను ఎంపీలన్న సంగతి మర్చిపోకండి. క్షమించండి, నేను అలాంటి తప్పుడు పనులు చేయలేను. హలో హలో హలో, ఏమిటండి, ఏం జరిగింది? పాపం మునిగింది. అంతా తారుమారైంది. ఆ డాక్టర్ దొంగ సర్టిఫికేట్ ఇవ్వడానికి మొండికేశాడు. అంటే సరస్వతిని చంపేసిన తర్వాతనే తగలబెట్టేసి ఉంటారని రాసేసి ఉంటాడు. ఈ లెక్కలో మీ అబ్బాయి పీక్ ఊరుతాడు, మీ చేతికి సంకెళ్ళు తప్పవని మాట. ఛే, నార్మల్. చట్టానికి న్యాయానికి తల వంచడానికి నేను మామూలు మనిషిని కాను, రాటు తేలిన మనిషిని. సరస్వతి నేను కోరి పెళ్లి చేసుకున్నాను. దేవత లాంటి నా భార్య నేనెందుకు చంపుకుంటాను? ఇదంతా కుట్ర. రేయ్! నా బిడ్డను ఘోరంగా చంపేసి ఈయనకొచ్చి దొంగ అడుపులు ఏడిచి తప్పించుకుందామని చూస్తున్నావంట. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ రఘు, వంటగదిలో మీ భార్య కేకలు వినిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారని మీరు ఎస్ఐ గారితో అన్నారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎక్కడున్నారు? హాల్లో ఉన్నాను. ఒంటరిగానా, ఇంకా మీతో పాటు ఎవరైనా ఉన్నారు? మా నాన్నగారు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో మీరు అలా చెప్పలేదే. కాదు, మా నాన్నగారు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. మరి ఇంతకు ముందే మీ నాన్నగారు కూడా మీతో ఉన్నట్టు చెప్పారు. అది ఫోన్లో మా నాన్నగారితో మాట్లాడుతుండే కేకలు అనిపించాయి, అందుకే అలా చెప్పాను. ఓహో, చనిపోయే ముందు ఆమె కేకలు వినేంత దగ్గరలో ఉన్నానని మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఆమెను రక్షించడానికి మీరెందుకు ప్రయత్నించలేదు? ఏమిటి స్టిల్ ఇస్తున్నావు? ఏమైనా జ్ఞాపకాలు వస్తున్నాయా? రాకుండా ఎలా ఉంటాయిలే. కట్టుకున్న మొగుడు కన్న కూతురు ఇద్దరు ఉండి లేనట్టుగా ఉంటే జ్ఞాపకాలు రాకేం చేస్తాయి? పాప బాగుందా? అది బాగానే ఉంది. వదిలేసిన మొగుడిని నేనే ఇలా అయిపోయాను. నిజానికి ఓ జడ్జి మొగుడుగా నీ మేడలో ఉంటూ నీ కారులో నీ ప్రక్కన జల్సాగా తిరగాల్సిన వాడిని చౌకబారు సిగరెట్లు కాలుస్తూ మాసిన బట్టలతో తిరుగుతున్నాను. పాప ఎక్కడుంది? నీ నీడ పడనంత దూరంగా ఉంది. ఏ చూడాలనుందా? కన్న తల్లివి కదూ, ప్రేమ పొంగి పొర్లుకొచ్చేస్తుంటుంది. చూపిస్తాలే, కానీ నాకు చిన్న సాయం చెయ్యాలి. మన ఎంపీ అదే చంద్రశేఖరరావు లేరు, ఆయన కొడుకు తన పెళ్ళాన్ని చంపాడని నీ మరిది కేసు పెట్టాడు. ఆ కేసు కొట్టే వాడు తన పెళ్ళాన్ని చంపలేదు అని నువ్వు తీర్పిచ్చేయాలి. నీ ఒంటి మీద అందమైన చీర, నీ మొహాన బొట్టు, వదిలేసిన మొగుడిని నేను బ్రతుకుంటూ బట్టే కదా కట్టుకున్నావు పెట్టుకున్నావు. దానికి బదులుగా నువ్వు నాకు ఈ మేలు చేస్తే నీ కూతురు సుఖపడుతుంది. చేయలేదనుకో, నీ కూతురు నీకు శాశ్వతంగా ఇక కనిపించదు. ఇన్నేళ్ళైనా బుద్ధి మారలేదన్నమాట. కూరలు తీసినా పావుకి పౌరుషం తగ్గుతుందా? కాటేయాలనే చూస్తుంది. ఒకనాడు నువ్వేసిన విషపు కాటికి రక్తం విరిగి అభిమానం తరిగి వాత్సల్యం చచ్చి పెరుగుతున్న శరీరం ఇది. ఈ రోజు కూతురు మీద అభిమానంతో న్యాయానికి అన్యాయం చేయను. ఊరికి అలా స్టిల్ చేయకు. మరోసారి ఆలోచించు. నేను తలుచుకుంటే నీ కూతురు స్టిల్ కూడా దొరకదు. తొందరపడి గెట్ అవుట్ అనుకో. నేనంత తేలిగ్గా వెళ్ళే మనిషిని కాదు. ఆగు, ప్యూన్ దాకా ఎందుకులే, నేనే పోతాను. నువ్వు ఆడదానివి కాదు, బండరాయి.